ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ శిశదిశలకు ఆస్కారం లేదు. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమావేశాలంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు, చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండు. ఎవరి అండతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇది ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడవో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారో కేసీఆర్ గారు ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అసలు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, ఈ రెండు చాలా కాన్ఫిడెన్స్గా పనిచేసిన డిపార్ట్మెంట్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలంగా అవుతాని బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే, భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ ఏంటంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు, ఎంత నీచానికి ఒడిగట్టిండు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్